వీళ్ళందరూ కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఆసనాలు ఉన్నాయి, కూర్చోవడానికి సీట్ అరేంజ్మెంట్ ఉంది. ప్లీజ్ కమ్ టు ది లెఫ్ట్ సైడ్. అందరు కూడా గౌరవంగా పాఠశాల విద్యార్థులందరికీ ఈ 2025-26 విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకొని గౌరవనీయులైనటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ గారు మనందరికీ చిరపరిచితులు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు ఈ యొక్క ఆలేరు నియోజకవర్గ పరిధిలో పంపిణీ చేసే కార్యక్రమానికి విచ్చేసి ఈరోజు మన పాఠశాలలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగస్వాములైనటువంటి ఏఐపిసి చైర్మన్ గారు, మరి అదేవిధంగా మా మండల యాదగిరిగుట్ట ఎంఈఓగా ఉన్నటువంటి శరదయామిని గారికి, అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులందరికీ, మా సీసకృష్ణ గారికి, గ్రామ పెద్దలకు అందరికీ మనస్ఫూర్తి ఉంటున్నారు సార్. సో ఈ పాఠశాలలో అన్ని రకాల వసతులు ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు అన్ని. సో ఎస్ ఫరీనా అమ్మాయి గారికి ఇక్కడ మనం మండల్ టాపర్గా వచ్చింది. సో మా పాఠశాలలో గత సంవత్సరాల నుంచి కూడా ఫలితాలు చూసినట్టయితే బ్రహ్మాండంగా సీనియర్ అయినటువంటి ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు వాళ్ళందరి చేత పాఠశాల చదువు విద్యా విధానంలో ముందుకు పోతున్నది. దానిలో భాగంగా మీరు పెద్ద మనసుతోటి మరి మా పాఠశాలకు విచ్చేసి విద్యార్థులకు షూ పంపిణీ చేయాలనేటటువంటి ఒక సంకల్పం తీసుకొని మీరు రావటం మా అందరికీ చాలా సంతోషదాయకం. ఈరోజు నేను పేపర్ చదువుతుంటే 3 విషయాలు నాకు బాగా మనసును టచ్ చేశాయి. ఒకటి, గౌరవనీయులు కీర్తిశేషులైనటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి యావత్ ఆస్తిని సమాజానికి ఇచ్చేటట్టుగా ఈరోజు ఒక ప్రకటన చూశాను. అంటే సమాజంలో గొప్ప వ్యక్తులు, మంచి మనసున్న వాళ్ళు, కోటీశ్వరులు ఉంటారు, కానీ సమాజానికి కాంట్రిబ్యూషన్, నా వంతు సహకారం అందించాలనే గుణం ఉన్న వ్యక్తులలో ఎంతో మందిని చూస్తున్నాం మనం. అదేవిధంగా ఈరోజు మన పాఠశాలకు కూడా మరి క్యూన్యూస్ అధిపతిగా ఉండి సమాజంలో చైతన్యం తీసుకొస్తూ సమాజంలో ఎన్నో విషయాల పట్ల అవగాహన పెంచుకొని ప్రజలకు నేను ఏ సహాయ సహకారాలు అందించాలనో అనేటటువంటి విషయమే కాకుండా పాఠశాలలో చదివే విద్యార్థులకు నేను ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎలాంటి సౌకర్యాలు నేను ఒక ఎమ్మెల్సీగా అందిస్తే బాగుంటుందని చక్కటి నిర్ణయం తీసుకొని మా పాఠశాలకు రావటం కూడా మా అందరికీ, మా పాఠశాల తరపున, విద్యార్థుల తరపున, మా మండలం తరపున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, కోటీశ్వరులు చాలా మంది ఆస్తులు ఉంటాయి, కానీ ఇచ్చే గుణం ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చింతపండు సత్పాల్ పటేల్ ఒక చిరంజీవి వాళ్ళ కుమార్తె పేరు మీదుగా ఓ చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని తన వంతు సహకారం అందిస్తూ ముందుకు పోతున్నారు. ఈరోజు ఈ పాఠశాలకు విచ్చేసి మా పిల్లలందరికీ కూడా ఈ సౌకర్యం కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులు, సభాధ్యక్షులుగా నారాయణ సార్ గారికి, మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ తీర్మాన మల్లన్న గారికి, మరియు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ, మరియు ఉపాధ్యాయులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి మా మండలికి మీరు విచ్చేసినందుకు మీకు ప్రత్యేకంగా మండలి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే అంటే మంచి రిజల్ట్ రావడం జరిగింది. అదేవిధంగా మండల్లో, డిస్టిక్లో చూసుకుంటే మనది 99% ఉంది. మన ఈ స్కూల్ స్టూడెంట్ కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా సైకిల్ ఇవ్వడం తీసుకోవడం అనేది జరిగింది సార్. ఇంత మంచి చక్కటి వాతావరణంలో విద్యార్థులు కూడా మంచిగా చదువుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే మీ యొక్క స్ఫూర్తి మా విద్యార్థులకు కూడా, మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమము మన మండలే కాకుండా ఆలేరు నియోజకవర్గం అంతా కూడా పేద విద్యార్థులకు మీరు దృష్టిలో ఉంచుకొని వారికి
ఈ విధంగా షూ పంపిణీ ఇస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమంలో మరి ఇంకా ముందు ముందు చేయాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబానికి మరియు మేడం గారు కూడా పీడీగా ఉన్నారు, మన మండలిలో ఉన్నందుకు చాలా సంతోషకరం. అదేవిధంగా పాప పేరు పైన మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలను ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ ఇదంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. తీర్మానం అన్నారు ఎమ్మెల్సీ గారు వచ్చారు అంతేనా? ఎందుకు వచ్చిండ్రు? షూ ఎందుకు ఇస్తారు? నేను చెప్తా ఏంటంటే తన పాప బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఒక మన ఆలయంలో ప్రభుత్వ పాఠశాల మొత్తం షూ ఇస్తున్నారు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కొద్ది డబ్బులు ఉంటేనే చాలు ఫంక్షన్ హాల్లో బ్రహ్మాండంగా చేస్తారు మనలు బర్త్డే. మల్లన్న గారికి మనస్ఫూర్తిగా మనమందరం అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ పాపకు అందరం మనసుగా ఒకసారి పోయిన నెలలో బర్త్డే అయింది. కానీ మీ అందరూ కూడా అమ్మాయి ఏంటంటే ఒక బాధాకరం ఏంటంటే మాట్లాడలేదు, నడవలేదు. కానీ ఆ పాప మాట్లాడలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉంటే తన బిడ్డలో మిమ్మల్ని చూసుకుంటుండు కాబట్టి అందుకు మల్లన్న గారికి మనస్ఫూర్తిగా అభినందనలు చేస్తూ ఆ పాపకు బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. ఇంకొక 2 విషయాలు చెప్తా, ఎక్కువ చెప్పాయి కదా అన్న. ఇంకా మాకు 6 స్కూళ్ళు ఉన్నాయి. పాఠశాల చైర్మన్ గారు, అదేవిధంగా శిశా కృష్ణ గారు మా అల్లుడు మంచి లీడర్, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, సేవ చేస్తాడు. మనసుకు అభినందనలు. అదేవిధంగా అన్న నర్సయ్య గౌడ్ గారు, నాగరాజు గారు ఇప్పుడే చొల్లెళ్ళగా బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టి వచ్చినాం. ఈ మండల వాసి అన్నకు దగ్గర మనోజ్ గారికి, అదేవిధంగా అందరు సోదరులు, పూర్వ ప్రముఖులు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే డబ్బులు ఉన్న పిల్లలేమో ప్రైవేట్ స్కూల్కి పోతారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు. కానీ మీ అందరూ వచ్చిన వాళ్ళు కష్టపడి ఏదో కొంత తక్కువ సార్లు పని చేసుకుంటూ ఈ ప్రభుత్వ బడిలో చదువుకుంటారు. ఈ ప్రభుత్వ బడి పిల్లలే మా పిల్లలుగా భావించి మీ అందరి బాగోగులు చూసుకుంటున్న ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మల్లన్న గారు చేపడుతున్న మంచి ఉద్దేశంతో చేపడుతున్న ఈ ప్రోగ్రాంకు విశేషమైన స్పందన వచ్చింది. మొదట్లో మాదాపూర్ తుర్కపల్లిలో తన పాఠశాల ఒక్కటే ఇవ్వాలనుకున్నాడు. కానీ విపరీతమైన డిమాండ్ వచ్చింది, అందరికీ ఇవ్వాలి, మాకు ఇవ్వాలని. కానీ సొంత డబ్బులతోటి ₹1,00,00,000 అయితే దాదాపుగా ఎక్కడ చేస్తూ ఎంత కష్టపడుతుందో మాకు తెలియదు. కానీ మొత్తం డైరెక్ట్ మామూలు షూస్ కాదు, మళ్ళా తన పాప ఏమేమి చేస్తుందో అదే స్కూలు డైరెక్ట్ బెంగళూరులో బాటా కంపెనీతోనే మాట్లాడి అక్కడి నుంచే ట్రక్ డైరెక్ట్ ఇక్కడ డంప్ చేసి ఇస్తుండు. ఫస్ట్ మాదాపూర్లో స్టార్ట్ అయింది, బొమ్మల రామవరం పోయింది, అక్కడి నుంచి రాజాపేట పోయినాం, మూటకొండూరు పోయినాం, అదేవిధంగా గుండాల పోయినాం, ఈరోజు లాలేరు పోయినాం, లాస్ట్కు ఈరోజు వీడికి వచ్చినాం. అంటే ఒక యజ్ఞంలా సాగుతుంది. పేద ప్రజల పట్ల, పేదల పిల్లల పట్ల మనం సేవ చేస్తే మనకు దేవుడు ఉన్నాడు, ఈ సమాజంలో మనం చేస్తే అది కొంత సాధకత ఉంటున్న ఉద్దేశంతో మల్లన్న గారు చేపట్టిన ఈ ప్రోగ్రాంను దిగ్విజయంగా చేస్తున్న మా సోదరులు, ఈ ప్రోగ్రాం విశేషంగా కృషి చేస్తున్న అన్న మనుషులకు, అదేవిధంగా పాల్గొన్న మీ అందరికీ, ఈ పిల్లలంతా మీరు అందరికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటున్నా. మల్లన్న గారు ఇప్పుడు మల్లన్న గారు ఇంత కష్టపడి మీకు ఇస్తున్నాం, మీరేం చేయాలి? మంచిగా చదువుకోవాలి. చదువుకుంటారా? అందరూ చేయలేవాడు చదువుకుంటాను. సరే, వెరీ గుడ్. అందుకే నేను లాస్ట్ ఒక వాడు చెప్తా, మీరంతా మంచిగా చదువుకుంటే ఎవరి పేరు వస్తుంది? మీ తల్లిదండ్రుల పేరు వస్తుంది. ఇంకొవరికి వస్తుంది? సార్లకు పేరు వస్తుంది. ఇంకొవరికి వస్తుంది? ఈ స్కూల్ పేరు వస్తుంది. అందువల్ల ఈ స్కూల్ నిలబడాలి, 10 కాలాల పాటు ఇంకో తరతరాలు ముందుకు పోవాలంటే మీరందరూ మంచి చదువుకొని మంచి రిజల్ట్ చేయాలని కోరుకుంటూ తెస్తారని ఆశిస్తూ ఈ విధంగా ఈ క్రమంలో పనిచేస్తున్న, ఈ సమాజం మార్పుకు పనిచేస్తున్న మల్లన్న గారికి మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ టీచర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై హింద్.
ఏ తెలంగాణ. నమస్కారం. సభా కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి నారాయణ సార్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ, మన 3 జిల్లాల ఎమ్మెల్సీ మరి తీర్మాన్ మల్లన్న గారికి, అలాగే ఎంఈఓ యామిని మేడం గారికి, ఎస్ఎంసీ చైర్మన్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి పట్టణ ప్రముఖులకు, ఉపాధ్యాయులకు, పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మీ షూ పంపిణీ చాలా గొప్ప కార్యక్రమం సార్. ఎంతోమంది పేద పిల్లలే ఈ స్కూల్కు మరి వస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే పిల్లలు మైలారగూడెం, సైదాపురం, బీసీ కాలనీ, యాదగిరిగుట్ట నుంచి కూడా ఈ స్కూల్కు మరి పాఠశాలకు వస్తూ ఉంటారు. కనీసం చెప్పులు లేని పిల్లలు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళందరికీ కూడా ఆ షూ ఇస్తే కనీసం వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ పోయినా మరి షూ టై కట్టుకునే అనుభూతి వాళ్ళకు కూడా కలుగుతుందని తెలియజేస్తున్నాను. మరి ఈ పాప మరి వీరందరి ఆశీర్వాదంతో మంచిగా ఉండి మరి మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఆ లక్ష్మణ స్వామి కూడా ఆశీస్సులు ఆ పాపకు ఉండాలని మరీ కోరుకుంటున్నాను సార్. అంతేకాకుండా ఈ స్కూల్కు మరి ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఇది గడిగోడ ఉండే సార్. గడిగోడలో ఈ స్కూలు మరి ఎంతోమంది గ్రామ పెద్దలు కలిసి ఈ స్కూల్ నిర్మించడం జరిగింది. అందులో ప్రభుత్వం వారు ఇక్కడ లోకల్ అందరి సహకారంతో చేయడం జరిగింది. ఇక్కడే మీ ఎదురుగానే ఉన్నది మరి ఇన్కంప్లీట్గా ఇక్కడ ఒకటి ఉన్నది, అక్కడ ప్రైమరీ స్కూల్ సార్. అక్కడ బిల్డింగ్స్ కూడా మరి కూలిపోయే స్థితిలో ఉన్నాయి. మరి ఇక్కడ ప్రహరీ గోడ ఒకటి, ఈ ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ కానీ, ముఖ్యంగా పిల్లలందరూ చదువుకుంటుంటే కోతులన్నీ లోపలికి పోయి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాయి సార్. అలాంటిది ఏమన్నా మీ ఫండ్ నుండి మరి మా స్కూల్కు ఎంతో కొంత మీ ఫండ్ నుండి ఇస్తారని తెలియజేస్తూ ముగిస్తారు. డైనింగ్ హాలు, ఇక్కడ ప్రాథమిక పాఠశాలలు, తరగతి గదులు, ఇక్కడ పిల్లల క్లాస్ రూమ్లోకి కోతుల బెడద ఎక్కువయ్యి అటాక్ చేసి వాళ్ళ లంచ్ బాక్సులు కూడా అవి గుంజుకొని పోతున్నటువంటిది ఇన్సెక్యూరిటీ ఉంది పిల్లలకు. కొంచెం సన్నటి గ్రిల్స్ అక్కడ వేస్తే బాగుంటుందని మేము గ్రామ పెద్దల దృష్టికి తీసుకొచ్చినాం. వాళ్ళు పెద్ద మనసుతోటి ఎవరైనా దీన్ని ఫుల్ఫిల్ చేస్తారని ఆశిస్తున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా పెద్దలందరూ ఉన్నారు వేదిక మీద. సో గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఉపాధ్యాయులు, అలాగే మండల విద్యాధికారిని, అలాగే నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీజేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి హరిశంకర్ గారికి, అలాగే ఈ గ్రామ ఔత్సాహికుడు, అలాగే ప్రభుత్వ పాఠశాలల పట్ల శ్రద్ధగా వాటి అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి సి సత్కృష్ణ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి చైర్మన్ గారు, మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, సరే ఇప్పటిదాకా చాలా స్కూళ్ళలో షూస్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం. ఇక్కడ ఆడపిల్లలు చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. స్ట్రెంత్ ఎక్కువ ఉందా? అమ్మాయిలే 100 పైన ఉన్నారు. ఇది కడుపు నిండుతుంది చూస్తూ ఉంటే, చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ ఈ స్కూల్లో చదువుకోవడం. మొత్తం స్ట్రెంత్ ఎంత సార్? 180. అయితే వాళ్ళేమో 200 క్రాస్ అవుతామంటున్నారు నెక్స్ట్ ఇయర్. మీరు కూడా క్రాస్ కండి. ఇట్లాంటి పెద్దల సహకారం తీసుకొని మీరు కూడా అది క్రాస్ కండి. విద్యార్థులకు చెప్పాల్సినటువంటి 1-2 విషయాలే చెప్తా. ఈ స్కూల్ నుంచే మండల్ టాపర్గా అమ్మాయి ఏం పేరు? ఫరీనా అనేటువంటి అమ్మాయి స్కూల్ టాపర్గా ఈ స్కూల్ నుంచే మంచి ఉత్తమ ర్యాంక్ సాధించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ యాదగిరిగుట్ట మండలానికి సంబంధించి అంటే ఇప్పుడు ఈసారి కొత్తగా అనుకున్నాం స్కీమ్ ఇది. మీరు ఫ్లైట్ ఎంతమంది ఎక్కిరు? విమానం ఎక్కిరు ఎవరైనా? ఎక్కనోళ్ళు చేయలేవట్టండి. ఎవరెవరు ఎక్కలేదా? ఎవరు ఎక్కలే కదా. అయితే ఈసారి 10వ తరగతిలో మండల్ టాపర్గా ఎవరు వస్తే వాళ్ళు, 2వ ర్యాంకు సెకండ్ టాపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఇలా ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మండలాల నుంచి 16 మందిని ప్లస్ ఆ మండల్ టాపర్ రావడానికి
కృషి చేసినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి తిరుపతి టికెట్ ఫ్రీ, దర్శనం ఫ్రీ. అలాగే ఆ పిల్లలకు కూడా ఒక మంచి వైజ్ఞానిక యాత్ర కోసం ఫ్లైట్ టికెట్స్, అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తాం. మరి పిల్లలు ఫ్లైట్ ఎక్కాలని ఎవరెవరికి కోరిక ఉంది? ఫ్లైట్ ఎక్కాలని, విమానం ఎక్కాలనిపిస్తుందా? మరి ఏం చేయాలి ఎక్కాలంటే? చదువుకోవద్దు కదా, ఇక దించురి. రైట్, మీరు ఫ్లైట్ ఎక్కాలి అంటే ఏం చేయాలి? నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, హరిశంకర్ అన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ, మేమందరం కూడా అందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. కానీ నెలల ఓ 5-6 సార్లు ఎక్కుతాను నేను ఫ్లైట్, ఒక నెలలో. మరి ఆ ఫ్లైట్ ఎక్కే స్థాయికి ఎట్లా వచ్చినా నేను? చదువుకోవడం వల్ల వచ్చింది. చదువుకోవడం వల్ల ఆ స్థాయి వచ్చింది. మీరు కూడా గొప్పగా చదువుకోండి. ఎస్ఎస్సిలో మళ్ళీ టాపర్గా ఈ స్కూల్ రావాలి. అందులో అమ్మాయిలు వస్తే ఇంకా సంతోషం. అమ్మాయిలు ఫస్ట్ సెకండ్ ర్యాంకులు బహుశా పోయినసారి కూడా 2 అమ్మాయిలే ఉన్నట్టున్నారు కదా. చల్లూరు వంగపల్లి ప్లస్ ఇక్కడ ఈసారి కూడా అమ్మాయిలు రావాలి. ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ రావాలి. అలాగే అబ్బాయిలు మరి మీ సంగతి ఏంది? మాదేముంది సార్, మేము ఏదో ఇక అట్లా వెళ్ళిపోతాం అంతే అంతే కదా. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్ పిల్లగాడి కాలుకి ఖచ్చితంగా బాటా షూస్ తొడగాలనే సంకల్పంతో అందరికీ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరు పిల్లలకి షూజు, ఫస్ట్ వాళ్ళ షూజ్ మారుస్తూ ఉన్నా, అంటే వాళ్ళ అది తీసేసి వాళ్ళ కాళ్ళకు షూస్ తొడుగుతూ ఉన్నా. నెక్స్ట్ ఉంటారు, అట్లే ఉంటారు, వాళ్ళని ఎట్లా మారుస్తాం, వాడు ఉన్నదే అందుకే. అయితే నెక్స్ట్ చేయబోతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, ఈ యూనిఫామ్ ఉంది కదా, కొంచెం పల్సగా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా ఈ యూనిఫామ్. ఈ యూనిఫామ్ని కంప్లీట్గా మార్చేసి ఒక కార్పొరేట్ స్కూల్లోకి పిల్లలు ఎట్లా పోతారు సూట్ వేసుకొని, అటువంటి యూనిఫామ్ తీసుకొస్తామండి. ఓకే, అటువంటి యూనిఫామ్ ఈ ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కాస్ట్లీ యూనిఫామ్, వాళ్ళ కిట్టు ఇదంతా కూడా కంప్లీట్గా మార్చాలనుకుంటున్నా. మిమ్మల్ని చూసి ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా అబ్బా నాకు అది ఉంటే బాగుండు అని ఫీల్ కావాలి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇక అడ్మిషన్లు అయిపోయినాయి అని చెప్పేటట్టు చేయాలి. మనమంతా అడ్మిషన్లు అయిపోయినాయి నాయన, ఇంకేమైనా మిగిలితే ప్రైవేట్ స్కూల్కి పోండి అని చెప్పే పరిస్థితి రావాలి. ఆ విధంగా రాబోయే 10 సంవత్సరాలలో నేను హామీ ఇస్తా ఉన్న ఆలేరు నియోజకవర్గ ప్రజలకి, ఈ ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మార్చి అడ్మిషన్ ఫుల్ అనేటువంటి బోర్డులు పెట్టిస్తా. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులలో ఈ ఆలేరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తా. ఇది అయిపోయిన తర్వాత హెల్త్ సిస్టమ్ మీద దృష్టి పెడతా. హెల్త్ సిస్టమ్ని సెట్ చేయడం కోసం ప్రతి పిల్లవాడిది, ప్రతి అమ్మాయిది ఎట్లయితే మనం ప్రోగ్రెస్ మార్కులు వేసుకుంటున్నామో, ప్రతి పిల్లల హెల్త్ కండిషన్, ప్రతి పిల్లలకు సంబంధించినటువంటి హెల్త్ చెకప్లు వాళ్ళు నిజంగా వాస్తవానికి ఇప్పుడు ఇట్రా నాన్న, ఇట్రా బిడ్డ, ఏ క్లాస్ నాన్న? ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి ఏం పేరు బిడ్డ? అడుగుతున్నారు, మీ ఫోటో తీసుకుంటారా? అయితే ఈ రాజు 1వ తరగతిలో ఉండే రాజు వెయిట్ ఎంత ఉండాలి, బరువు ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, అతని
శారీరక మానసిక పరివర్తన ఎలా ఉండాలి, ఇదంతా కరెక్ట్గా ఉన్నప్పుడే మనం సరైన దశలో పిల్లలను ఎదుగుదలకు మనం ప్రయత్నిస్తున్నట్టు అవుతుంది. అంటే ఈ సిస్టంలోకి తీసుకురావాలనేది నాకున్నటువంటి ఆలోచన. అందుకోసం తీన్మార్ మల్లన్నగా, మీ సోదరుడిగా, మీ బిడ్డగా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ స్కూళ్ళ తలరాతను మారుస్తా. ఈ దేశంలోనే ఆలేరు నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్ అంటే ఢిల్లీ గవర్నమెంట్ స్కూళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నేను ఢిల్లీ గవర్నమెంట్ స్కూళ్ళని పరిశీలించిన, నేను ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ని ఎట్లుంటుందో చూసిన, నేను జపాన్ ఎడ్యుకేషన్ ఎట్లుంటుందో చూసిన. మన పిల్లలకి ఏం కావాలనేది నేను చాలా రీసెర్చ్ చేసిన దానిపైన. అంటే నాకు ఈ ప్రభుత్వ పాఠశాలల పైన, ప్రభుత్వ ఎడ్యుకేషన్ పట్ల నాకున్నటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నా. మరి ఎట్లా మన గవర్నమెంట్ స్కూల్లో మొత్తం అన్ని మార్చేద్దామా వద్దా? మార్చేద్దాం. రెండోది ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు మన టీచర్స్ ఉన్నారు, ఈ స్కూల్ టీచర్స్ ఒక్కసారి నిలబడండి. ఈ స్కూల్ టీచర్స్ అందరు ఇక్కడ రండి మేడం, ఒకసారి అందరూ. అందరు ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అందరు నిల్చోండి. ఓకే, వీళ్ళందరూ ఉన్నారు కదా టీచర్లు, వినండి నాన్న, వినిపిస్తుందా? ఈ టీచర్లు అందరు ఉన్నారు కదా, వీళ్ళు ఎంత నాలెడ్జ్ ఉంది తెలుసా వీళ్ళకి? వీళ్ళంతా అనేక రకాల పరీక్షలు పాస్ అయ్యి గొప్పగా చదువుకొని ఎంతో మందిని మాలాంటి వాళ్ళను తయారు చేసినటువంటి గొప్ప మేధా సంపత్తి టీచర్లు. ఇటువంటి టీచర్లు ప్రైవేట్ స్కూల్లో ఉంటారనుకుంటున్నావా? ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండరు. ఇటువంటి టీచర్లు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండరు. ఎందుకంటే వీళ్ళతోని పోటీ పడి ఉద్యోగం సంపాదించలేక, చదువు చక్కగా రాక ఓడిపోయిన టీచర్లు అక్కడ ఉంటారు, గెలిచిన టీచర్లు ఇక్కడ ఉంటారు. కాబట్టి మన వీళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్నంతా మనం తెలుసుకోవాలి. ఒక్కసారి మీ టీచర్లందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. వీళ్ళే తల్లిదండ్రుల తర్వాత వీళ్ళే. ఇవాళ థ్యాంక్ యూ మేడం. ఇవాళ తీన్మార్ మల్లన్న ఇలా ఉన్నాడు అంటే నన్ను కూడా ఇలా టీచర్లు తయారు చేస్తేనే ఇట్లా అయ్యింది, ఇట్లా వచ్చిన. కాబట్టి మరి టీచర్లను గౌరవించండి, మంచిగా చదువుకోండి, అలాగే మీ అమ్మా నాన్నను గౌరవించండి, ఉన్నత స్థానానికి ఎదగండి. ఇది షూస్తో అయిపోయేటువంటి కార్యక్రమం కాదు. నేను ఒక సుదీర్ఘ లక్ష్యంతో పనిచేస్తా ఉన్నా కాబట్టి ఉపాధ్యాయులది, అలాగే ఈ యాదగిరిపల్లి గ్రామస్తులకు, పెద్దలకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. నాది భరోసా, నాది జిమ్మేదారి మీ పిల్లల భవిష్యత్తుకు. నేను నా టీచర్ల పట్ల భరోసాతో ఉన్నా, నేను నమ్మకంతో ఉన్నా. అలాగే ఈ గ్రామస్తులు కూడా మీ పిల్లల్ని పంపించండి. మీ పిల్లలకు మార్కులు తక్కువ వచ్చినా, చదువు చక్కగా చదవకపోయినా దానికి నేను బాధ్యత వహిస్తాను. కాబట్టి మీ అందరు కూడా, గ్రామస్తులందరూ కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల వైపు తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే షూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా హెచ్ఎం గారిని కోరుతాం. జరుగు
పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నామే చంపాలాగున్న మామిడి తోటలలో మనం ఆడుకున్నామే కోయిల పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నామే చంపాలాగున్న మామిడి తోటలలో మనం ఆడుకున్నామే కోయిలలా పారే గోదారి గలగల నవ్వే నాదారి చుట్టూ పొలమాది మిల చూడవే చిన్నారి ఆపద్దు, క్లాప్స్ ఆపద్దు. కంగ్రాట్స్, థ్యాంక్ యూ అని చెప్పాలమ్మా చిన్న. థ్యాంక్ యూ సార్ అనాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక 5 అబ్బాయిలకి ఫోటో. బాయ్స్ అండ్ గర్ల్స్ క్లాప్స్ ఆపమని చెప్పలే నేను. థ్యాంక్ యూ. కూడా కార్పొరేట్ స్థాయిలో యూనిఫామ్ కావచ్చు, షూ కావచ్చు, బెల్ట్, బ్యాడ్జి, ఇవన్నీ కూడా చక్కటి కాన్ఫిడెన్స్ని ఇచ్చి మీరు భవిష్యత్తులో బాగా చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు వేసుకొని మీ పాదరక్షలు మీరు ఆరోగ్యంగా ఉండాలని పెద్ద మనసుతో మన గౌరవ ఎమ్మెల్సీ గారు మన అందరికీ ఎంత ఖర్చు అయినా వెనకపోకుండా ఒక నియోజకవర్గం మొత్తం విద్యార్థులందరికీ అందించడం గొప్ప సదవకాశంగా, గొప్ప సంకల్పంగా పర్వాలేదు అందరూ మా ఓకే సైడ్ ఉండండి తీసుకున్న అందరూ రమ్మని రాని నిలబడండి. ఎవరో చేయండి కదా. అన్నా క్లాప్స్ కొట్టండి అమ్మాయిలు. క్లాప్స్ అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.